అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్విక్ రెసిపీస్ తెలుగు. ఇవాల్టి రెసిపీ వచ్చేసి కాకరకాయ ఉల్లి కారం అండి. ఎప్పుడు రొటీన్‌గా కాకరకాయ పులుసు, కాకరకాయ వేపుడు కాకుండా ఈ కాకరకాయ ఉల్లి కారాన్ని సింపుల్ ప్రాసెస్‌లో టేస్టీగా ఈ వీడియోలో చూపించే విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మనం ఉల్లి కారాన్ని కాకరకాయలో ఫిల్ చేసి ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఒక 2 ముక్కలతో అన్నం మొత్తం తినేయొచ్చు. వేడి వేడి అన్నంలో ఇలా కాకరకాయ ముక్కని స్మాష్ చేసుకొని తింటే ఉంది. ఆహా! చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. లేట్ చేయకుండా మనం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కాకరకాయని తీసుకొని ఇలా ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. కాకరకాయ వెల్లుల్లి కారానికి కాకరకాయని ఇలా పెద్ద పెద్ద పీసెస్‌గా కట్ చేసుకోవాలి. మరి చిట్టి కాకరకాయలు కాకుండా ఈ విధంగా మీడియం సైజులో ఉంటే సరిపోతుంది. కాకరకాయలో ఉన్న గింజలన్నిటిని ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఆయిల్‌లో ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వరకే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి గింజలు తీసి పెట్టుకున్న ఈ కాకరకాయలన్నిటిని వేసి మీడియం ఫ్లేమ్‌లో కలుపుతూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు. లైట్‌గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మనము ప్లేట్‌లోకి షిఫ్ట్ చేసుకుందాం. కాకరకాయలు ఎక్కువ మగ్గిపోతే ఉల్లికారం పెట్టడానికి రాదండి. ఉల్లికారాన్ని పెట్టేటప్పుడు కాకరకాయలనేవి స్మాష్ అయిపోతా ఉంటాయి. ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్‌లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలోకి 2 మీడియం సైజ్ ఆనియన్‌ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 ½ టేబుల్ స్పూన్ వరకి మినప్పప్పు, 1 ½ టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు వేసుకోవాలి. జీలకర్ర అనేది లాస్ట్‌లో వేసుకుందాం. ఇది తొందరగా మగ్గిపోతుంది కాబట్టి నేను లాస్ట్‌లో వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని, ఒక 2 టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ వేసుకోవాలి. నాకిక్కడ ఆయిల్ సరిపోలేదండి. అందుకే ఆయిల్ వేసుకున్నాను. మనం ముందుగా కాకరకాయ దాంట్లో నుంచి గింజలు తీసి పెట్టుకున్నాం కదండీ! వాటిని కూడా వేసేసుకుందాం. చాలామంది గింజలనేది పడేస్తారు. అలా వేస్ట్ చేయకుండా ఇలా ఉల్లిపాయలు మగ్గేటప్పుడు వేసుకొని పేస్ట్ చేసి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకి సాల్ట్, చిటికెడు పసుపు, కొద్దిగా చింతపండు వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. చింతపండు కొద్దిగా వేసుకోవాలండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 5 లేదా 6 వెల్లుల్లిపాయలని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని ఒకసారి కలబెట్టుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. వీటన్నిటిని మనం మిక్సీ జార్‌లోకి షిఫ్ట్ చేసుకొని 1 ½ టేబుల్ స్పూన్ వరకి కారం వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ పట్టుకోవద్దండి. ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలని తీసుకొని ఈ విధంగా ముందు వెనకాల ఈ ఉల్లి కారాన్ని ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిల్ చేసుకొని ఒకసారి ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్ని కాకరకాయ ముక్కలకి ఫిల్ చేసి పక్కన పెట్టుకుందాం. ఫిల్ చేసి లైట్‌గా ఒక్కసారి ప్రెస్ చేస్తే అందులో ఉన్న వెల్లుల్లి కారం బయటికి రాదండి. ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగా ఒక 3 టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఫిల్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ఉల్లి కారాన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. నాకు కొద్దిగా ఉల్లి కారం మిగిలిందండి. ఈ విధంగా పైన చల్లుకోవాలి కాకరకాయల మీద. ఈ విధంగా చల్లుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్‌లో మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం. ఆల్మోస్ట్ కాకరకాయ ఉల్లి కారం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్‌లో కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ కాకరకాయ ఉల్లి కారం రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్విక్ రెసిపీస్ తెలుగు. మరో కొత్త వీడియోతో రేపు కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.